ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. సో ఈ మధ్య కాలంలో చూస్తుంటే ప్రతి వాటికి కూడా అనవసరంగా పేర్లు మార్చేస్తున్నారు. క్రికెట్ స్టేడియంలకి పేర్లు మారుస్తున్నారు, విశ్వవిద్యాలయాలకి పేర్లు మారుస్తున్నారు, ఇష్టానుసారంగా రాజకీయాల నాయకులు పేర్లు పెట్టుకుంటూ పోతున్నారు. అసలు దీనికి అడ్డు అదుపు లేదా? అంటే ఈరోజు ఒకళ్ళు పవర్లో ఉంటే వారి తాలూకు బంధువులది లేకపోతే వారికి తెలిసిన వాళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు. రేపు పదవిలోకి వేరే వాళ్ళు వస్తే ఈ పేరు తీసేసి వేరే పేరు మారుస్తున్నారు. ఇట్లా మార్చుకుంటూ పోతే అసలు దీనికి సంబంధించి అసలు ఇది కరెక్టేనా, న్యాయబద్ధంగా ఇలా చేయొచ్చా? సో ఇటువంటి విషయాలన్నీ అడిగి తెలుసుకునేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది సలీం గారు ఉన్నారు. సలీం గారు నమస్తే సార్. నమస్తే సార్. సో ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, ఈ మన వైఎస్ఆర్ స్టేడియంని పేరు మారుస్తున్నారంటూ కూడా కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన స్నేహితులందరూ కూడా హడావిడి చేశారు. కట్ చేస్తే పేరు ఏది కూడా మేము మార్చలేదంటూ కూడా స్టేడియం వర్గాలు చెప్పడం జరిగింది. అసలు క్రికెట్కి అప్పుడు అది స్టార్టింగ్ ముందు స్టేడియం కట్టినప్పుడు ఏసీఏ విడిసిఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్లో ఉన్నది, ఇప్పటికే అదే ఉంది. సో ఆ స్టేడియం పేరు ఏసీఏ విడిసిఏ ఉంది. తర్వాత వైసీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఏసీఏ విడిసిఏ కింద నామకరణం చేశారు. అసలు వైఎస్ఆర్కి క్రికెట్కి ఏం సంబంధం? అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మన విశాఖ క్రికెట్ ఉంది కదా డెవలప్మెంట్, వాళ్ళు కలిసి జాయింట్ వెంచర్లుగా ఆ స్టేడియం కట్టారు. సో దానివల్ల ఆ పేరు వచ్చింది వైఎస్ఆర్ ఆంధ్ర క్రికెట్ అండ్ విడిసి అని. తర్వాత మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చిన తర్వాత మరి ఆయనకి వాళ్ళ ఫాదర్ మీద ప్రేమ అనుబంధం మీద ఆ పేరు పెట్టారని నేను నమ్ముతున్నాను. దాని తప్ప ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్కి క్రికెట్కి ఏం సంబంధం లేదు, కానీ ఆయన ఇచ్చిన ఫండింగ్కి ఆ స్టేడియం డెవలప్ అయింది, దానికి ఒక సంబంధం ఉంది. సో ఆ పేరు వచ్చిందని జేబులో ఫండింగ్ కాదు, అంటే ఆయన ఏమంటారు పర్టికులర్ గా ఫోకస్ చేసి ఫండింగ్ ఇచ్చారు. వేరే సబ్జెక్ట్ కూడా సైడ్ పెట్టి దీన్ని ఫోకస్ చేసి ఫండింగ్ ఇచ్చారు. అప్పుడు కన్స్ట్రక్షన్ అయింది, డెవలప్మెంట్ చేశారు. సో అది ఆ క్రెడిబిలిటీ మీదనే ఆ పేరు వచ్చిందని నమ్ముతాను. సో ఒక స్టేడియం వరకు ఓకే, మీరు చెప్పింది బాగుంది. ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు కూడా రాజకీయ నాయకులు పేర్లు పెడుతున్నారు. సో అసలు విశ్వవిద్యాలయకి రాజకీయ నాయకులు పేర్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటంటే, సో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు. సో తర్వాత ఆ వేరే పార్టీ వచ్చినప్పుడు ఆ పేరు తీసేసి ఈ పేరు. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. సో ఆ విధంగా మార్చడం వల్ల ఏం జరుగుతుందంటే, విశ్వవిద్యాలయంలో చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారి సర్టిఫికేట్ మీద కూడా ఉంటుంది. సో రిలీవ్ అయిన తర్వాత ఎక్కడ చదివామంటే, సో అలానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఫర్ సపోజ్ నేనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చదువుకున్నాను, పట్టా తీసుకొని బయటికి వెళ్ళిపోయాను. సో తర్వాత ఒక ఉన్నత స్థాయి జాబ్కి నేను వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడైనా సర్టిఫికేట్ వెరిఫై జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు ఈరోజు ఆ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో నేను చదివినప్పుడు ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీది రేపొద్దు నేను ఎక్కడికైనా జాబ్కి వెళ్తున్నా వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ఉండదు, వైఎస్ఆర్ యూనివర్సిటీగా అది నామకరణం చేశారు. అది మన లోకల్లో ఉన్న మనకు తెలుస్తుంది. నేను బెంగళూరు, ముంబై లేకపోతే యూఎస్, యూకే అక్కడ జాబ్కి వెళ్తున్నప్పుడు అక్కడ నాకు ఇబ్బందే కదా. అదే కదా, ఇప్పుడు పొలిటీషియన్స్కి ఎవరు భజన్ మండలి ఉండదు కదా, ఈ భజన్ మండలి ఇచ్చే సజెషన్స్ మీద చేసే పని అది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండేటప్పుడు ఇటువంటి చేయరు. యూనివర్సిటీ పేరు మీరు ఎలా చేంజ్ చేస్తారో చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, 1942 నుంచే ఉంది, అవును కదా. దాని పేరు తీసి ఇప్పుడు నేను తెలంగాణ యూనివర్సిటీ పెడతానంటే ఏమైనా ఉందా? అవును కదా. ఏది కేసీఆర్ పేరు పెట్టుకుంటాను అంటే కుదరదు కదా. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అనే ఉంటుంది, అవును కదా. ఈ ముందు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, అవును కదా. సో అలానే ఉంటుంది. సో ఇవి ఇప్పుడు అంటే పాతకాలంలో కూడా ఈ కల్చర్ ఉంది, కానీ ఇప్పుడు వారంకి ఒకసారి పేరు చేంజ్ చేస్తాను, సంవత్సరం ఒక పేరు చేస్తాను, చేంజ్ అయిన గవర్నమెంట్కి ఒకసారి పేరు పెడతానంటే అది బాధాకరంగా ఉంది. అది ఎందుకంటే అది క్రిమినల్ మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ మనం బిలీవ్ చేయవచ్చు. వాళ్ళు పేరు చేంజ్ చేసి కంట్రవర్షియల్ క్రియేట్ చేసే విధి విధానాల్లో ఉంటారు, కానీ డెవలప్మెంట్ మీద ఒక క్రెడిబిలిటీ గెయిన్ చేసే విధి విధానాల్లో ఉండేటప్పుడు ఇది చేయరని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో ఈ ఊర్లకు కూడా పేర్లు ఇంతకు ముందు చూడొచ్చు, ఎప్పుడో కొన్ని స్పాన్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఊర్లకి, అంటే ఇప్పుడు మన విశాఖపట్నం చూడొచ్చు, ఇంతకుముందు వాల్తేరు అనేవారు, తర్వాత ఆ పాలనలో ఆ పేర్లు చేంజ్ అవుతూ వచ్చాయి. సో ఇప్పుడు చిన్న అంటే ఎవరు గవర్నమెంట్ మారితే వాళ్ళ పేర్లు సొంత పేర్లు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా అంటున్నారు, ఎన్టీఆర్ ఇలా ఇది మీ కాలంలో మీరు చూడొచ్చు, మీ సీనియారిటీలో ఎప్పుడో పేర్లు చేంజ్ చేసేవారు.
సో అట్లా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? లేదు అదే ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బాంబే అని ఉండే పేరు, అవును అవును కదా, బాంబే వెళ్ళి ముంబై అయింది. కానీ మన ఇప్పుడు కూడా బాంబే హైకోర్టే ఉంటుంది. అంటే మన లీగల్ ఫెటర్నిటీ ఉంది, మన లీగల్ వాళ్ళు ఎప్పుడు చేంజ్ చేయరు. బాంబే హైకోర్టే ఉంటుంది అది, అవును కదా. ఇప్పుడు ఈ రోజు విశాఖపట్నం ఉంది, ఇది విశాఖపట్నం. బిఫోర్ దట్ వాల్టర్ ఉండే, బిఫోర్ దట్ వేరే పేరు ఉండే. ఈ 1000 years హిస్టరీ చెప్తే చోళపట్నం కూడా దీని పేరు ఉండే. ముందు ఓన్లీ పట్నం ఉండే, దాని తర్వాత భీమిలి పట్నం ఉండే. సో భీమిలికి పుట్టింది ఇది. సో అలా అంటే ఒక 100 years 50 years పేరు చేంజ్ అయింది. అది కూడా అవసరం ఉంది పబ్లిక్ కి అని. అంటే ఒకటి ఇది ఉంటుంది. ఇప్పుడు వాల్టర్ స్టేషన్ నుంచి ఒక వాల్టర్ పేరు వస్తుంది, ప్రతి దానికి ఒక దాని నుంచి వస్తుంది. ఇప్పుడు డాల్ఫిన్ నోస్ అని ఉంది, డాల్ఫిన్ దానిలో కనిపిస్తుంది. ఇప్పుడు డాల్ఫిన్ ఏరియా అని వస్తుంది, అవునా కదా. చిన్న వాల్టర్ పెద్ద వాల్టర్ అనేది చిన్నగా ఉంది, పెద్ద. సో అలా రావాలి. 1 town ఏరియా ఉంది, ఎందుకంటే ఫస్ట్ 1 town పోలీస్ స్టేషన్ కదా. 2 town ఏరియా అంటే 2 town పోలీస్ స్టేషన్. సో అలా ఇది అవుతుంది, అంటే కల్చరల్ అవుతుంది. సో ఇక్కడ ఎలా అయిందంటే ఇప్పుడు ప్రతి పొలిటికల్ ఇష్యూస్ లా ఇప్పుడు ఔరంగాబాద్ ఉంది. ఔరంగాబాద్ ముందు పేరు 100 అంటే ఖడ్కి ఉంది అతని పేరు. ఔరంగాబాద్ బిఫోర్ దాని పేరు దేవగిరి ఉండే. సో దేవగిరి తర్వాత ఎవరు ఉండరు, అలావుద్దీన్ ఖిల్జీ దాని పేరు దౌలతాబాద్ పెట్టాడు. అంటే దౌలత్ అంటే అక్కడ చాలా ధనం ఉంది అన్నలాక. ఔరంగజేబ్ వచ్చిన తర్వాత దాని పేరు ఖుల్దాబాద్ పెట్టారు. ఔరంగజేబ్ వెళ్ళిన తర్వాత దాని పేరు ఔరంగాబాద్ పెట్టారు. ఇప్పుడు ఔరంగాబాద్ పేరు షామోజీరావు పేరు అది ఏదో పెట్టాలని ఆలోచన చేస్తారు. కానీ ఔరంగాబాద్ లో ఎప్పుడు మరాఠా రాజ్యం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అదే ఇది చేస్తున్నారు, అంటే అక్యూజ్ చేస్తున్నారు మహారాష్ట్ర గవర్నమెంట్ కి. మీరు ఎలా చేస్తారు అసలు, ఇక్కడ శివాజీ ఎప్పుడు కాలు పెట్టలేదు, ఎప్పుడు వాళ్ళు కంట్రోల్ రాలేదు. ఇది నిజాం పరిపాలనలో ఉంది, మొఘల్ తర్వాత నిజాం వచ్చింది. సో దానివల్ల దీన్ని కన్సిడర్ చేయాలని తెలుసు, అలా ఉంది. సో ఇలా పొలిటికల్ స్టంట్ చేస్తారు జనాలు, చేసి కేవలం మన ఇండియన్స్ పీపుల్ ఇన్నోసెంట్ గా ఉంటారు. వాళ్ళకి రిలీజియస్ గా రెచ్చగొడితే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి, అవును కదా. రిలీజియస్ గా, రీజన్ గా, లేకుంటే భాషగా, కులంగా, మతంగా రెచ్చగొడితే ఒక ఫ్యాంటసీ ఉంటుంది. ఆ ఫ్యాంటసీ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఇంకా వాళ్ళని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు బోర్డ్ బ్యాంక్ పాలిటిక్స్ ప్లే చేస్తారు. సో దే వాంట్ టు సర్వైవల్ ద పొలిటికల్ లైఫ్ కంటిన్యూ. ఇదే ఉంది, దాని తప్ప ఇంకా ఏం రీజన్ లేదు. కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ యూనివర్సిటీ చేయాలి, అది బాధాకరంగా ఉంది. దాన్ని నేను కూడా బాధపడతాను, అది దుఃఖమైన విషయం. అది అసలు నిజంగా పేర్లు పెట్టాలనుకుంటే స్వతంత్ర సమరయోధులు అబ్దుల్ కలాం ఉన్నాడు, పెద్ద పెద్ద పాత పేరుకి ఇప్పుడు నలంద యూనివర్సిటీ ఉంది, అది అట్లీస్ట్ 7-8 years బ్యాక్. కానీ దానికి అదే ఉంది కదా. మీరు కొత్తగా తయారు చేసి మీ పేరు పెట్టుకుంది, పాత ఇట్లకి పేర్లు మారుస్తున్నారు. ఇప్పుడు నా పేరు సలీం ఉంది, లేదు శ్రీనివాస్ పెట్టుకో అంటే ఏమైనా అవుతుందా? నువ్వు తెలుగు భూమి మీద పెట్టావు, పుట్టావు, నువ్వు తెలుగు జాతి పేరు పెట్టుకున్నాలంటే కండిషన్ నాట్ అప్లై కదా, అవునా కదా. నువ్వు సామిల్ పెట్టుకుంటావు, అవునా కదా. నా ఏమి అది మై పర్సనల్ చాయిస్ కదా. నా పర్సనల్ చాయిస్ కి మీరు ఎంటర్టైన్ చేస్తే, మీరు కొత్తగా తయారు చేస్తే, మీకు కొత్త యూనివర్సిటీ తయారు చేయండి, మెడికల్ యూనివర్సిటీ దాన్ని పెట్టండి, అవునా కదా. పీజీ యూనివర్సిటీ తయారు చేయండి, రీసెర్చ్ యూనివర్సిటీ తయారు చేయండి, అవునా కదా. కానీ ఇక్కడ మన డర్టీ పాలిటిక్స్ ఉంది. సో దాట్స్ వై ఇది చేస్తుంది, దాని తప్ప ఇంకా ఏం లేదు. ఇట్లా పేర్లు మారుస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒక న్యాయవాదిగా దీని మీద మనం పిల్లి వేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? లేదు, పిల్లి వేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పేరు మార్చేటోడు ఎవరు? మనం ఓటు వేసి రిప్రజెంట్ గా తయారు చేసిన మనిషి మార్చరు కదా, మనం ఇది కదా. సో మీరు ఒకసారి ఆయన పవర్ ఇచ్చిన తర్వాత ఆ పవర్ కి మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, నేను అతనికి ఓటు వేయలేదు, కానీ అతను నేను ప్రైమ్ మినిస్టర్ గా నమ్మాలి, అది నా ధర్మం. అది ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు బీజేపీ, I do not support the BJP, but I have to accept the decision of the Narendra Modi. So అదే రూల్ ఆఫ్ లా ఉంది, దానికి పిల్ వర్తించదు. కానీ పిల్ వర్తిస్తుంది, ఎప్పుడు వర్తిస్తుంది? దానికి మీకు సమాజంలో నష్టం ఏమవుతుంది దానివల్ల, అప్పుడు వర్తిస్తుంది. దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసి కోర్టుకి కన్విన్స్ చేయాలి. ఇప్పుడు తాజ్ మహల్ ఉండే, తాజ్ మహల్ సరౌండింగ్ లా ఇండస్ట్రీస్ ఉండే, స్మోక్ వల్ల తాజ్ మహల్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు ఒక పిల్ చేశారు. సో ఈ ఇండస్ట్రీ వల్ల తాజ్ మహల్ క్రెడిబిలిటీ అసలు పడుతున్న వస్తువు. సో సో అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనిలో మనం ఏమి ఎస్టాబ్లిష్ చేస్తాం చెప్పండి? మీ వచ్చే గవర్నమెంట్ కదా, దాంట్లో మీరు మార్చుకోండి అంటాడు జడ్జి, అవునా కదా. ఆయన చెప్పేది ఏమి రూల్ ఆఫ్ లాకి ఎక్కడ వైలేషన్ చేశారు? ఆయన చేసేది స్క్రూటినీ అది ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు గేమింగ్ యాప్ మీద మనం మాట్లాడాము, 41 నోటీస్ ఇచ్చే రైట్ ఉంది పోలీస్కి, జైలుకి పంపిస్తే నువ్వు వైలేషన్ చేశారు,
అవునా కదా? ఉమ్, వీళ్ళు ఎక్కడ వాల్యుయేషన్ చేశారు? వాల్యుయేషన్ చేయలేదు కదా. ఓకే. మీరే ప్రతినిధిగా మీరు వాళ్ళని ఎంచుకున్నారు, వాళ్ళని ఇది చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు రూల్ ఆఫ్ లాకి ఫాలో అవుతున్నారు. ఒక ఏమంటారు, అమెండ్మెంట్ చేస్తారు, ఒక డిబేట్ అయితే దాంట్లో ఓట్ అవుతుంది, ఓట్ల పాస్ అయిన తర్వాత అదే. ఉమ్, సో అదే ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పేరు ఉన్నారు అనుకోండి, శివ గారు ఉన్నారు అనుకోండి, మీరు చేంజ్ చేయాలి అనుకున్నారు, కొన్ని ముస్లిమ్స్ అయిపోతారు, కొన్ని మీది అయితే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఉమ్, మీరు ఒక అఫిడేవిట్ ఇస్తారు గజెట్ ఉమ్, ఆఫీసర్స్కి, పేపర్లా ఇది చేస్తారు. ఇక వచ్చే దీనిలో ఇన్ ఫ్యూచర్లో నా పేరు చేంజ్, ఎందుకంటే నేను రిలీజన్ చేంజ్ చేశాను ఉమ్, అని ఉంటుంది. సో యు ఆర్ హ్యావ్ పర్సనల్ రైట్. ఓకే. సో సేమ్ అది ఉంది, దానికి పిల్లలు వర్తించారు. ఓకే. ఇండియా ఫస్ట్ ఇండియా అని యాక్చువల్లీ ఇండియా పేరు ఎక్కడ ఉంది? హిందీ నుంచి వచ్చింది. ఉమ్, హిందీ ఎలా వచ్చింది? సింధు నుంచి ఉంది. సింధు నాగరికత ఉంది కదా. ఇప్పుడు సింధు నాగరికత ఉంది ఎందుకంటే పర్షియన్స్ కి వాళ్ళకి సా లేదు, వాళ్ళకి సా పలకండికి రాదు, హా అంటారు. వాళ్ళు పెప్సీ అన్నారు, పీ ఉండదు వాళ్ళ దగ్గర, బెప్సీ అంటారు. ఉహు, ఓకే. మనం పార్కింగ్ అంటాం కదా, బార్కింగ్ అంటారు వాళ్ళు. ఓకే. మన బార్కింగ్ అంటే ఇక్కడ కుక్క బార్కింగ్ అంటారు కదా, అక్కడ వాళ్ళు బీ ఉండదు, వాళ్ళు పీ వర్డ్ ఉండదు, ఓకే, వాళ్ళకి బీ ఉండదు. సో అలానే సింధ్కి వాళ్ళు హింద్ అన్నారు. ఉమ్, సో హింద్ నుంచి హిందుస్థాన్ అయింది, ఉమ్, పర్షియన్స్ అండ్ అలానే ఇండియా అని ఎవరు ఉన్నారు, వాళ్ళు గ్రీక్ వాళ్ళు ఇచ్చారు. ఉమ్, సో ఇండియస్ వ్యాలీ, సో అలా అంటే అప్పుడు ఇప్పుడు మన భారత్ అని ఉంది, మన ఉమ్, అవును కదా, ఇప్పుడు భారత్ అని ఉంది, భారత్ అని. భారత్ అని. ఇప్పుడు కూడా మన పేరు చేంజ్ చేద్దాం, అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకున్నారు ఇండియా అని. పాకిస్తాన్ వాళ్ళు ఆ, ఎందుకు? మీరు భారతీయులు, మనం ఇండియన్స్ అంటారు వాళ్ళు. అదేంటది? ఇండియస్ వ్యాలీ మనది కదా అంటారు వాళ్ళు. ఆహా, ఇండియస్ వ్యాలీ అక్కడే లొకేటెడ్ ఉంది కదా, ఓకే. వీఆర్ ఇండియన్స్, యూఆర్ భారతీయులు అంటారు. అదేంటి? అంతే. ఇప్పుడు భారతీయులు ఉన్నారు, మనకు ద్రావిడ్స్ అంటారు, ఆ, సౌత్ ఇండియన్స్ కదా మనం. అవును. సో అలా ఇప్పుడు నార్త్ ఇండియన్ ఉన్నాడు, ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళకి డక్కన్ ప్లాటూ అంటారు, ఉమ్, వీఆర్ దక్కనీస్ అంటారు. ఓకే. సో అలా ఉంది. ఇప్పుడు గోవా అది ఉంది, కోకనీస్ అంటారు వాళ్ళని. ఉమ్, సో అలా ఉంది. ఇప్పుడు మనమే ఎక్కువ ఉత్సాహం ఉంటే మన పేరు కూడా ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ప్రతి పాకిస్తానీ వాళ్ళు నేనే ఇండియన్స్ అని పెద్ద ఇది చేసి ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు, వీఆర్ ఇండియన్స్, యువర్ భారతీయులు అంటారు. మన వాళ్ళే అక్కడ వెళ్ళి ఫేస్ చేస్తున్నారు, యువర్ లేదు మనం ఇండియన్స్ అంటే ఇండియన్స్ కాదు, భారతీయులు అంటున్నారు వాళ్ళు. ఓకే. సో అందుకే అప్పుడు ఇండియా మీన్స్ భారత్ అని, అందుకే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా మెన్షన్ చేయరు, ఈ పేరు కూడా దొంగతనం చేయరాదు పాకిస్తాన్ వాళ్ళని. అందుకే వాళ్ళు పాకిస్తాన్ పెట్టుకొని ఏదో అలా చేస్తున్నారు. కానీ ఇలా ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా పాకిస్తాన్లో కూడా సింధ్ ఉంది, బలోచిస్తాన్ ఉంది, పంజాబ్ ఉంది, ఖైబర్, 4 స్టేట్ కలిపితే ఒక పాకిస్తాన్ అది. ఓకే. అది. సో ఇట్లా ఈ పేరు మార్చడం నిజంగా కరెక్టేనంటారా? లేదు, తప్పుకరం. చాలా ఇప్పుడు పేరు మార్చేది కరెక్ట్ అనుకో. పేరు మార్చాలంటే డబ్బులు ఎంత ఖర్చు పెడుతుంది చెప్పండి. మొన్ననే ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది, 15,000 crore rupees ఖర్చు అయిందంట. దేనికి? ఈ చేంజ్ ఆఫ్ పేరు మీదని. ఓకే సార్, పేరు మారిస్తే ఇప్పుడు విశాఖపట్నం పేరు మారితే పెయింటింగ్ కొట్టాలా? అవును. పెయింటింగ్ ఖర్చు అవుతుందా లేదా? అవును. ఇప్పుడు అవును కదా, ప్రతి పేపర్ మీద కూడా పేరు చేయాలి, పేరు మార్చాలి. పాత స్టేషనరీ మొత్తం వేస్ట్ అయింది కదా, కొత్త స్టేషనరీ యూజ్ చేస్తున్నాము, అవునా కదా. ఇప్పుడు అలహాబాద్ ఉంది, అలహాబాద్ పేరు చేసి ప్రయాగరాజ్ పెట్టారు. ప్రయాగరాజ్ ఆల్రెడీ ఒక ఊరు ఉంది, ఇప్పుడు మనమే తీసుకున్నాం. అసలు మన విశాఖపట్నం పుట్టింది ఫస్ట్ టౌన్ భీమిలి. భీమిలి పుట్టిన కొడుకు విశాఖపట్నం. విశాఖపట్నం కూడా ఎన్నో పేర్లు మార్చింది ఈరోజు విశాఖపట్నం. ముందు చోళాపట్నం ఉండే, దాని తర్వాత వేరే పేరు వచ్చి వాల్టేర్ ఉన్నా కదా, వైజాగ్ తర్వాత ఇది. వైజాగ్ కూడా ఒక జర్నల్, వాళ్ళు కూడా జర్నల్ పేర్స్ మీదనే పెట్టారు. వాల్టర్ ఒక జర్నల్ ఉండే, వాల్టర్ పేరు మీద పెట్టారు. ఆయన వెళ్ళిన తర్వాత వైజాగ్ వచ్చాడు. సో అలా ఈ రోజు విశాఖపట్నం ఉంది. సో అలా, సో దానివల్ల ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్. కానీ కన్స్ట్రక్టివ్ సబ్జెక్ట్ మీద రాదు. మీరు స్కూల్ డెవలప్ చేయండి, ఎడ్యుకేషన్ ఇది చేయండి, అవును కదా. ఎంతమంది ఈ రోజు కూడా హంగర్గా ఉంటున్నారు, వాళ్ళని ఫుడ్ ప్రొవైడ్ చేసి ఇది చేస్తే 20 yearsలో మనం ఇప్పుడు చూసుకోండి. సౌదీ, మన దుబాయ్, ఖటర్ ఎప్పుడు వారు లిబరేట్ అయ్యారు? 62-72లో లిబరేట్ అయ్యారు. ఈరోజు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వాళ్ళ మన ఉన్న 40 land అప్పటి నుంచి ఇప్పటికి డెవలపింగ్ పోలే. మన ముందర సింగపూర్ ఎంత ఉంది, మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అంతా ఉంది, అంతే, అవును కదా. వరల్డ్ ర్యాంకింగ్ నంబర్ 1 ఉంది. జపాన్ లో ఒక మనిషి 120-140 years బతుకుతాడు. వాట్స్ ద రీజన్? 100 years మనిషి కూడా అక్కడ వాకింగ్ చేశాడు, జాగింగ్ చేశాడు. వాళ్ళు ఫోకస్ ఎక్కడ చేశారు?
ఎడ్యుకేషన్ మీద హెల్త్ కేర్ మీద ఫోకస్ చేశారు. నార్త్ కొరియా ఎంత బాధాకరంగా ఉంది, అదే సౌత్ కొరియా ఒకటే పీపుల్ కదా, అవును కదా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎలా ఉండరు, సౌత్ కొరియా ఎంత వెల్ డెవలప్ ఉంది. ఇప్పుడు సౌత్ కొరియా మొత్తం కంపెనీస్ ఇక్కడ వచ్చి మనం చేస్తున్నాం. సో మనము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం డెవలప్ చేసుకున్నాలి. ఈ పేర్లు చేంజ్ చేశారు, అది చేశారంటే అది బాధకున్నది. పాతకాలంలో కూడా ఉంది. ఇప్పుడు కొండపల్లి ఉంది, కొండపల్లి పేరు ఇబ్రాహీంపట్నం పెట్టారు. అప్పుడు రాజాలు కాలం కురువు కాలంలో ఉన్నారు, ఇప్పుడు డెమోక్రసీలో ఉంటున్నాము, సపరేట్ ఆఫ్ పవర్ ఉంది, రిపబ్లిక్ ఉంది. సో ఈ సిచ్యువేషన్లో దీని మీద పని చేశారంటే వాళ్ళంత దరిద్రుడు దుర్మార్గుడు ఎవరు కాదని నేను నమ్ముతున్నాను. రైట్, థ్యాంక్ యూ లాయర్ గారు. థ్యాంక్ యూ సార్. మీ సొంత డబ్బులతోనో లేకపోతే మీరు దాన్ని డెవలప్ చేయని, లేకపోతే మీరు కట్టండి, దాన్ని కట్టిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు మీరు మీకు నచ్చిన పేరు పెట్టండి. అంతేగాని పాత ఎవరో కట్టిన దాన్ని, ఎవరో పుట్టిన పిల్లాన్ని నీ పిల్లడని నామకరణం చేయడం ఎంత తప్పో, ఈరోజు ఎవరో పెట్టిన యూనివర్సిటీకి మన పేర్లు పెట్టుకోవడం కూడా అంతే తప్పని ఆయన నిజంగా చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ పేర్లు మార్పు మీద పెట్టే దృష్టి, అభివృద్ధి మీద పెడితే ఈరోజు భారతదేశం ఎక్కడో ఉండుంటుంది, మన విశాఖపట్నం, మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఎక్కడో ఉండుంటుందని ఆయన చెప్తున్నారు.